వరదల సమయంలో జిల్లాలో నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా కలెక్టర్కు అభినందనలు తెలుపుతున్నామని ఎస్వీఎన్ఎన్ వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వైసీపీకి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు చూపుతో కలెక్టర్ వ్యవహరించారన్నారు. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో మాజీ సీఎం జగన్కు తెలియదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని అన్నారు. జగన్ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు మేం సమరిస్తున్నామని తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని వర్మ హామీ ఇచ్చారు. అభినందించడానికి వచ్చాను. కారణం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఏదైతే ఎస్కేప్స్ కెనాల్ పైన నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని క్లోజ్ మానిటరీ చేసి అటు వడ్లమూరు డ్రైన్కి కానీ అలాగే మా దగ్గర గొరికండి నక్కలగండి ఈ ఏరియాకి కానీ డైవర్షన్ చేసి పిఠాపురం నియోజకవర్గం ఫ్లడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నష్టం జరగకుండా ప్రయత్నం చేసినందుకు ఆ మానిటరీ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. చేస్తూ దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ మన ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో దానివల్ల గ్రామాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పొలాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే పెట్టి తీయాలని చెప్పి కోరడం జరిగింది. దాంతో పాటుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు పరిపాలన ఆలోచన చేసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని పనిచేయాలా, ప్రజలతో ఫీల్డ్లో ఉండి బురద నీళ్ళల్లో ఉండి రాత్రనక పగలనక అక్కడే పడుకుని సెక్రటరియట్ అక్కడే పట్టుకుని పనిచేయాలన్నది చంద్రబాబు.